పెద్దగా భూతత్వంలో చూడాల్సిన పని లేదని అంటున్నారు. మరి ఏంటి దీని మీద ఏం సమాధానం చెప్తారు? ముందుగా అయోటి ప్రేక్షకులకు ప్యానల్ ఉన్నటువంటి పెద్దలు రాంగోపాల్ గారికి, బీజేపీ నాయకుడు నాయుడు గారికి, మీకు ప్రేక్షకులు నమస్కారం సార్. ఇప్పుడు ఒక 30 సంవత్సరాలుగా మహిళా రిజర్వేషన్ బిల్ అనేది మరి పార్లమెంటులో ఉభయ సభలో జరుగుతున్నటువంటి అంశం. మరి 2010లో మరి మన్మోహన్ సింగ్ గారు పెట్టినప్పుడు బీజేపీ వాళ్ళు సహకరించలే. అది రాజ్యసభలో ఓకే అయినా లోక్సభలో మరి కానీయలే. అప్పుడు ఒక అంశం. అయితే చాలా వరకు కూడా మరి ఇంతకుముందు కూడా ఒక ఓటు 2 రాష్ట్రాలు అన్నప్పుడు, ఒక రోడ్డు 2 రాష్ట్రాలు కాకినాడ మహాసభ పెట్టినప్పుడు ఆ సభలో ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం మరి 2022లో కూడా 3 రాష్ట్రాలు ఇచ్చారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాంచల్ ఇచ్చారు. అప్పుడు మన తెలంగాణ చేసే అవకాశం ఉండే, కానీ అప్పుడు చేయలేదు. ఎందుకంటే అప్పుడు మాకు మెజార్టీ లేదు, చంద్రబాబు నాయుడు గారు మాకు సహకరించలేరు అని చెప్పేసి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఇవ్వలే. అన్నప్పుడు ఆ రోజు ఒక చంద్రబాబు నాయుడు కోసమే తెలంగాణ ఇవ్వలే. ఈరోజు గౌరవ పెద్దలు మాట్లాడుతుండ్రు. రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం ఒకటే పార్లమెంటులో వ్యతిరేకత చూపలే మహిళా బిల్లుకు. మొత్తం యావత్తు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక పార్టీలు, మానవత్వం ఉన్నటువంటి పార్టీలు, లౌకిక పార్టీలు అన్ని కూడా సమాజ్వాదీ పార్టీ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా మరి కాశ్మీర్ ఉన్నటువంటి ముస్లిం పార్టీ కావచ్చు, మరి తమిళనాడు ఉన్నటువంటి పార్టీలు కావచ్చు, సిపిఎం పార్టీలు కావచ్చు, అన్ని కూడా 1/3 రావాల్సిన అంశంలో మరి వాళ్ళు సహకరించలేదు. ఎందుకు సహకరించారంటే అక్కడ పారదర్శకంగా లేదు. మనం ప్రజాస్వామ్యవాదులు, పార్టీలు పక్కకెట్టాలి. ఒక బిల్లు ఏర్పాటు చేసేటప్పుడు అది మీరు ప్రజాస్వామ్యవాదులు కాదు సార్, మీరు ఏర్పాటువాదులు అంటారు. ఏర్పాటువాదం అనేది అది వేరే అంశం. ఏర్పాటువాదులుగానే చిత్రీకరిస్తున్నారు. జార్ఖండ్ విమోచన మోర్చా కానీ, ఇంతకు తెలంగాణ రాష్ట్ర సాధనకు సంబంధించిన కానీ, మిగతా అక్కడ తమిళనాడులో ఎల్టీటీకి సంబంధించి దాన్ని ఏర్పాటువాదులు అనేది అది వేరే అంశం. అది కానీ ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సిన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు 2023లో మరి 2023లోనే మహిళా బిల్లు పెట్టమని కూడా అఖిలపక్షం మొత్తం జంతర్ మంతర్ కాడ మరి మార్చి 10వ తారీఖున మరి పోరాటం జరిగింది. అక్కడ ధర్నా జరిగింది. అప్పుడు అన్నగారు వచ్చినట్టున్నారు, మేమైతే పోయినాం. అక్కడ అన్ని అఖిలపక్షం పార్టీ వచ్చి జంతర్ మంతర్ దగ్గర మార్చి 10వ తారీఖు 2023లో జరిగింది. అది జరిగినప్పుడు వాళ్ళు మేలు ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఏం చెప్పారు, హౌస్లో ఏం చెప్పారు, పార్లమెంట్లో 2028లో మహిళా బిల్లు వస్తుంది అని చెప్పారు. చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఆ రోజు సప్పర్లు కొట్టి ఆ రోజు వాళ్ళు ఒక ప్రకటన చేశారు. కాకపోతే 2028లో బిల్లు వస్తుంది, బిల్లు పాస్ అవుతుందని చెప్పారు. ఆ అంశం ఒకటి గుర్తు చేస్తున్నా, ఇది జరిగినటువంటి అంశం. మనం రికార్డులకు వెళ్తే కూడా అదే ఉంటుంది. దాని అంశం దానికన్నా ముందు ఏం జరిగింది, ఈ అప్పుడు ఎలక్షన్ ముందుంది కాబట్టి అయోధ్య నిర్మాణం, అక్షంతలు అక్కడ ఓపెన్ కాకముందే అక్షంతలు జిల్లాకు ఊరికి వంచారు. అదొక అంశం, అదొక సెంటిమెంట్తో బయటపడరు. ఇప్పుడు ఈ తమిళనాడు ఎలక్షన్ నడుస్తున్నాయి, పశ్చిమ బెంగాల్ ఎలక్షన్ నడుస్తున్నాయి, మరి పుదుచ్చేరిలో నడుస్తున్నాయి. మరి ఎలక్షన్లో మళ్ళీ లబ్ధి పొందాలి కదా, కేరళలో నడుస్తున్నాయి కదా. 2028లో మహిళా బిల్లు పెడతాడు. ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు పెట్టాల్సిన డీలిమిటేషన్ పెట్టాలి. అది ఎప్పుడు జోడించడం అనేది ఇక్కడ ఒకదానికి ఒకటి ఉంటుంది. నువ్వు ఆర్టికల్ 370 ఎత్తేసినప్పుడు అందరు సహకరించారు కదా. మరి అప్పుడు ఇవే పార్టీలు కదా, అప్పుడు ఇదే హౌస్ కదా, వేరే కాదు కదా. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించాలి. ఎందుకు వ్యతిరేకించారు, ఎందుకు వ్యతిరేకంగా 230 మంది ఓటేసిండ్రు అన్నప్పుడు అక్కడ సక్రమం లేదు, అక్కడ సక్రమైన పద్ధతిలో వెళ్తలేదు, నిర్మాణాత్మకంగా వెళ్తలేదు, సరి అయిన పద్ధతి లేదు. కాబట్టి సరి చేసేటువంటి అంశాలను ప్రభుత్వం చూసుకోవాలా. ప్రభుత్వం ఉన్నటువంటి స్పీకర్గా కూడా వారు హోం బిర్లా గారు కూడా దాన్ని తికమక అయిపోయినట్టు పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఒకటి అంశాలు ఇక్కడ ఏదో విజయం సాధించినమనం, లేకపోతే ఇక్కడ మేము ఎన్డీఏను కూని చేసినామనం అని ఎక్కడ కూడా ఎవరు మాట్లాడలేదు. ఎక్కడ మహిళా బిల్లు అనేది ఇప్పుడు కాదు, ఇప్పటి నుంచే నడుస్తుంది. వాజ్పేయి హాయంలో కూడా చేయాల్సిన అంశం ఉండే, చేయలేకపోయాడు. కాబట్టి ఇవన్నీ అంశాలు మీరు తీసుకొని వస్తే ఇప్పుడు ఉన్న ఈ ఎన్నికల ప్రక్రియను దృష్టిలో పెట్టుకొని మమతా బెనర్జీ మహిళకు సంబంధించింది కదా, అక్కడ వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. వాళ్ళకు
అసలు మూడు దాపాలుగా అంటే 15 సంవత్సరాలుగా ఆమెనే ఉంది. ఆమె ఢీ కొట్టాలని చెప్పేసి ఎన్నెన్నో అంశాలు అక్కడ మేనిఫెస్టోలో పెట్టే అంశాలు చాలా ఉన్నాయి. అది కాదు ఎన్నికల కోసమే కాదు పెట్టాల్సింది. మహిళా బిల్లు కావచ్చు, డీలిమిటేషన్ కావచ్చు, మిగతా జనగణన కావచ్చు, బీసీ జనగణన కావచ్చు, బీసీ జనగణన చేయాల్సినటువంటి అంశం ఉంది. 2011లో జరిగింది, ఇప్పటిదాకా లేదు. మరి దీని మీద ఎందుకు దృష్టి లేదు? ఇప్పుడు బీసీ సంఘాలు ఇప్పుడు ఈ రోజు కూడా ధర్నా చేస్తున్నాయి కదా. అక్కడ బీసీ సంఘాలు ఢిల్లీలో ధర్నాలు చేస్తున్నాయి. అయ్యా మా బీసీ జనగణన చేయండి, అయ్యా మా చేసినాక మా ఓబీసీ వాటా ఎంత చెప్పండి. మహిళలో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల్ని సవరించకుండా ఈ డీలిమిటేషన్ చేయడం అనేది దీని వెనకాల కుట్ర ఉందా? తప్పకుండా సార్. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ చేయాల్సింది ఏంది, 2011 నుంచి జనగణన చేయాలి, అన్ని వర్గాలుగా లేదు. ఫస్ట్ జనగణన చేయాలి, తర్వాత ఓబీసీ ఎంత వాటా చెప్పాలి. మీ రేపు రావాల్సినటువంటి డీలిమిటేషన్ లో 850 వస్తున్నాయి. దాంట్లో ఎస్సీలన్నీ, బీసీలన్నీ, ఓబీసీలన్నీ, మహిళకి కేటగిరీ లెక్క చేయాలి. ఇప్పుడు చిట్టాపద ఒకటి ఉంటుంది. ఇప్పుడు చిట్టాపద లెక్క తీసుకొని వర్గీకరణ ఏ విధంగా ఉంటుంది, ఏబిసిడి వర్గీకరణ ఏ విధంగా ఉంటుందో ఏబిసి వర్గీకరణ మాదిరిగా ఓబీసీ మహిళ, జనరల్ మహిళ, అదేవిధంగా మిగతా ఎస్సీ మహిళ, ఎస్టీ మహిళ, ఇవన్నీ చూసుకొని చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. రాత్రికి ఏదో ఆర్టికల్ 370 లాగా చేస్తే కాదండి. అది ఒక సెంటిమెంట్ ఉపయోగించుకొని చేసినట్టు అంశాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతిదీ రాజకీయం చేయద్దు. ఇప్పుడు బీజేపీ ఎట్లా చేసుకున్నదంటే అమిత్ షా గారు, మోడీ గారు వారికి బాగా వెండితో పెట్టిన విద్య. వాళ్ళు గుజరాత్ నుంచి నేర్చుకున్నారు, గోద్రా అల్లర్ నుంచి నేర్చుకున్నారు. వాళ్ళు పొలిటికల్ సైన్స్ చేయకున్నా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదువుకున్నా, వాళ్ళు కేవలం చదివింది తక్కువ చదువైనా కూడా ఈ రాజకీయంగా ఎట్లా వాడాలి, ఎట్లా వెపన్స్ వేయాలి, ఎన్నికల వెపన్స్ ఎట్లా వాడాలి, ఏ టైంలో ఎట్లా వాడాలి, ఏది వాడాలి అనే దాని మీద బాగా ఆరితేరిపోయారు. కానీ అది కాదు, ఒక వాజ్పేయి మాదిరిగా, విపి సింగ్ గారు మాదిరిగా, పివి నరసింహారావు గారు మాదిరిగా వాళ్ళు ఎలక్షన్ల టైంలో ఎలక్షన్ చేయాలి. కానీ ప్రతి దాన్ని కూడా ప్రతి బిల్లును ఎలక్షన్ మాదిరిగా చూసుకుంటూ పోతే కాదనేది ప్రజాస్వామ్యవాదులు. ఈరోజు ఇంతమంది ఇప్పుడు మిగతా బిల్స్ అన్ని సపోర్ట్ చేశారే, మరి దీనికి అపోజిట్ చేసినప్పుడు దీనిలో ఏముంది అనేది కూడా ఆలోచించాలి. దీనిలో ఎందుకు ఏదో చేస్తున్నాం ఆలోచించాలి, తప్పులు ఎక్కడ ఉన్నాయని ఆలోచించాలి. అంతేగాని విపక్షాలు మోసం చేసిండ్రు, మహిళా బిల్లుకు తూట్లు వరిసిండ్రు, మహిళా బిల్లును నాగం చేసిండ్రు అని మహిళలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ మీరు చూడండి, ఈ దేశంలో ఉన్న మహిళా సంఘాలు కానీ ఈ దేశంలో మహిళా పార్టీలు చాలా ఉన్నాయి. మాయావతి గారు కనీసం ఒక మాట మాట్లాడారు. మాయావతి గారు ఉన్నారు, మరి ఆమె అనుకూలంగా ఉంది కదా, ప్రభుత్వానికి అనుకూలంగా ఉంది. మరి ఆమె స్టేట్మెంట్ చూసారా? ఆమె స్టేట్మెంట్ వ్యతిరేకమైన స్టేట్మెంట్ ఇచ్చింది అనుకోండి, మనం ఆలోచించాల్సిన అవసరం. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి మేము చెప్తున్నాం అంటే ప్రజాస్వామ్యవాదాలు చూడండి, ఒక దేవుడు, ఒక దయ్యానో లేకపోతే ఒక ప్రాంతాన్ని వక్రీకరించడం, ఒక విధానాన్ని వక్రీకరించడం, ఒక భాషను వక్రీకరించడం, ఒక ప్రాంతాన్ని చిన్న చూపడం, ఒక ప్రాంతాన్ని తొక్కడం అనేది కాకుండా చేయాల్సినటువంటి పని ఏదైతే ఉందో దాన్ని సంపూర్ణంగా రాజ్యాంగ పద్ధతిలో తీసుకురావాలని ఒక ఆలోచన. రాజ్యాంగ పద్ధతి తీసుకురావాల్సినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటప్పుడు కూడా ఆర్టికల్ 3 ప్రకారం చేసినప్పుడు ఆ రోజు స్వర్గీయ మన చిన్నమ్మ, ఆమె చిన్నమ్మనే అనాలి, సుష్మాస్వరాజ్ గారు ఒక్కరు మాత్రం బీజేపీ నుండి సపోర్ట్ చేశారు. మిగతా ఎవరు అప్పుడు మోడీ గారు లేడు, అమిత్ షా ఎవరు లేరు. ఒకవేళ వాళ్ళు కానీ పార్లమెంట్లో ఉంటే కానీ పోయాము. ఇవన్నీ ఉండేది. ఇవన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే, ఇప్పుడు ఇవన్నీ గుర్తు చేసుకుంటే మొన్న వాడు తిక్కలోడు మాట్లాడినవాడు, బచ్చగాడు వాడు తేజస్వి సూర్యనే నిజంగా సౌత్ ఇండియా మీద వాళ్ళకి ప్రేమ లేదు. అది అంశమే కాదు. పార్లమెంట్ లో 12 సంవత్సరాలు అయింది. సంసారాలు వేరైనాయి, కంసాలు వేరైనాయి, మంచాలు వేరైనాయి, బ్రహ్మాండం బతుకుతుండ్రు అని 2 రాష్ట్రాలుగా రాజ్యాధికారం వహిస్తున్నారు, చేస్తున్నారు. కానీ పనికిమాల మాటలకు మరి బీజేపీ సంబంధించిన ఎంపీలు ఎమ్మడే లేవాలి. ఎందుకంటే మన పుట్టిన గడ్డ ఇది. గడ్డను ఒక మాట మాట్లాడినప్పుడు లేస్తారు వాళ్ళు. అదే మహారాష్ట్ర బాల్ థాకరే, ఉద్ధవ్ థాకరే ఊరుకుంటారా? మరి ఇదంతా ఉంటది. ఇప్పుడు ఈ ప్యానల్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ లేదు, కానీ చెప్తున్నా అక్కడ సుమిత్రానంద్ గారు మహిళా బిల్లు మీద అదే ఈరోజు వీగిపోయింది కాబట్టి దాని మీద ఒక చిన్న డిస్కషన్ పెట్టాము. మీరు ఒక్క నిమిషం, ఒక్క సెకండ్ లైన్లో ఉండండి. రాములు గారు మాట్లాడుతున్నా, మీరు మిమ్మల్ని తీసుకుంటా, మీ అభిప్రాయం తీసుకుంటా.
ఫోన్ ఇన్ లో మళ్ళీ 7 కు వేరే లేదు లేదు ఫోన్ ఇన్ లో తీసుకుంటా. జస్ట్ ఒక 2 నిమిషాలు మీ అభిప్రాయం చెప్పండి అంతే. చెప్పండి రాములు గారు. ఈ అంశాల మీద ఇప్పుడు మహిళల మీద, దళితుల మీద, అనగార వర్గాల మీద, ఓబీసీల మీద బీజేపీ పార్టీకి ప్రేమ ఉందా? ఎక్కడుందండి? ఎక్కడుంది? ఈ వర్గాలను తరతరాల నుంచి అణచివేతకు గురి చేస్తుంది. ఈ వర్గాలను మనసులుగా చూస్తలేదే, ఈ వర్గాలకు ప్రాతినిధ్యం లేదే. ముఖ్యంగా దక్షిణ భారతదేశాన్ని రాక్షస రాజ్యంగా, రాక్షసులాగా, ద్రావిడ అంటేనే ఒక దుర్మార్గులాగా చిత్రీకరిస్తున్న పరిస్థితి. పార్టీ ముఖ్యంగా కదా, ఈ పార్టీ ఇది ఉంటుంది, ఇంకో పార్టీ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ అంశాల మీద బీజేపీ నాయకత్వం మాట్లాడాలి. ఈ దక్షిణ భారతదేశం బీజేపీ నాయకత్వం మాట్లాడాలి. రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా కేంద్రం మీద, అంటే నార్త్ మీద ప్రజాస్వామ్యతో పోరాటం చేయాల్సిన అంశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి రేపు డీలిమిటేషన్లు కూడా మనకి ఇక్కడ తక్కువ వస్తున్నాయి. మనకు ఏదైతే ప్రభుత్వాలు 3 పిల్లలు వద్దు, 4 పిల్లలు వద్దు, 2 పిల్లలు సౌత్ కి మాత్రం ఆ కండిషన్ పెట్టి ఈ అంశం మేము కూడా అక్షర ఉద్యమంలో మేము పాల్గొని పాలమూరులో మేము గొడవలు రాసినాం. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, ఇద్దరు వద్దు ఒకరు ముద్దు, ఇవన్నీ తీసుకుని వస్తాయి. ఇక్కడ జనాభానేమో యూపీలో 11 కోట్లు ఉంటే మన దగ్గర యూపీలో ఘోరం అసలు. ఒక రాష్ట్రం 11 కోట్లు ఉంటే మన సౌత్ ఇండియా మొత్తం కలిసి 11 కోట్లు. చూడండి మరి అంటే ఎవరు రాజ్యాంగాన్ని కపట ప్రేమ ఎంత ఎవరు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పిలుపుని ఎవరు పాటిస్తుండ్రు? అక్షరాస్యత మీద ఎవరు పాటిస్తుండ్రు? ఈరోజు అక్షరాస్యత కేరళ నెంబర్ 1 ఉంది. ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆ ప్రోగ్రామ్ ను పాటించేది మనమే కదా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, మనమే కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, మిగతా కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఎక్కడైనా విధ్వంసాలు సృష్టించేటువంటి అంశాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్న అంశాలు ఉన్నాయి. కాబట్టి సార్ ఏం చెప్తున్నా అంటే రాజకీయ కోణం కాదు, ఎలక్షన్లు వచ్చినప్పుడు మాట్లాడేది కాదు. మహిళా బిల్లు 2028లో పెడుతున్నారు. ఇప్పుడు వెళ్ళాల్సినటువంటి అంశం ఏంటి? పెట్టొచ్చు, మహిళా బిల్లు పెట్టాలి. కానీ మహిళా బిల్లులో సంబంధించి మరి సౌత్కి ఎంత జనగణన చేయాల్సిన అంశం, జనగణన